ఆక్వారంగ అభివృద్ధి కోసం దాదాపు 1200 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీలు అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఏపీ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. చేపల, రొయ్యల చెరువులకు రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం చెప్పారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48% చెరువుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ఆక్వా రంగంలో రొయ్యను కూడా అదే విధంగా మన దేశంలో ఉపయోగించుకోవడానికి అటువంటి సంస్థ ఒకటి తయారు చేసి మనం ప్రయత్నం చేస్తే ముందుకు తీసుకెళ్లగలమని పెద్దలందరూ ఆలోచన చేస్తున్నారు. దానికి మేము కూడా ఫుల్ సపోర్ట్ చేసి ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం చేయాలో చేస్తామని చెప్పాం. ఇప్పటికి 48% రిజిస్ట్రేషన్ చేశాం. ఆక్వా రంగానికి 3-4 శాఖలతో సంబంధం. మీకు నీరు కావాలంటే ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి, మీకు కరెంట్ కావాలంటే ఎలక్ట్రిసిటీ శాఖ ఉండాలి. ఈ విధంగా 2-3 శాఖలతో సంబంధం కాబట్టి మేము వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కానీ అనుకున్న స్థాయిలో అవటం లేదు. ఈ రంగానికి అవసరమైనటువంటి శాఖలందరితో కలిసి ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు మాట్లాడుకొని ఈ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపుతామని చెప్పి తెలియజేస్తున్నాను.